ప్రభువు బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. మీరందరూ క్షేమమని నమ్ముచున్నాను. ఈ దినం మనం చూడడం దేవుని కృపయే. అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశం మీకు మిక్కిలి ఆశీర్వాదమని నేను నమ్ముచున్నాను. అయితే మీరు పొందిన మేలులు ఆ కమెంట్ సెక్షన్లో మీరు తెలియపరిచినట్లయితే వాటిని చూచే అనేకులకు విశ్వాసం పెరుగుతుంది. తద్వారా మీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. మీ ద్వారా దేవుని యొక్క రాజ్యం వ్యాపిస్తుంది. ఆమెన్. కనుక మీ సాక్ష్యములను మీరు షేర్ చేయాలి. ఈరోజు మీరు పొందుకున్న కృపలను, అనుభవములను మీరు రగిలించాలి. అందుకొరకు కనుక ఈ దినం ప్రభు ఇచ్చేటువంటి శబ్దమునకు హృదయపూర్వకముగా చోటిస్తున్నానని చెప్పాలి. సరే, వాక్యములోనికి వెళ్దాం. గలతీయులకు 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇటివారికి విరోధమైన నియమమేమీ లేదు. ఆత్మ ఫలము. దేవుని బిడ్డలారా, గత దినాలలో ఆత్మ వరములను గురించి విరివిగా మాట్లాడాను. ఈ రోజు ఫలము గురించి మాట్లాడుతున్నాం. వరం ఎలాగో ఫలము కూడా ముఖ్యం. ప్రభు అంటున్నాడు, ఫలముల చేత కనిపెట్టగలము. ఫలము ఉందంటే అది నరికి తింటేనే అది చేదుగా ఉందా, పుల్లగా ఉందా, చేదుగా ఉందా అని అర్థమవుతుంది. కొన్ని ఏమీ లేనట్లు అనిపిస్తుంది, ఆ తర్వాత తెలుస్తుంది. క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితంలో ఫలము చాలా ముఖ్యం. ఒకవేళ ఫలము చేదుగా ఉన్నట్లయితే ఆ చెట్టు దగ్గరికి ఎవరూ రారు. మీ జీవితంలో మీరు ఎదుటివారికి రుచిని ఇచ్చే వ్యక్తులుగా మారాలి. ఆ రోజు ద్రాక్షరసం, ముందున్న ద్రాక్షరసం అంటే కడవరి ద్రాక్షరసం అధికమైన రుచి ఉన్నట్లుగా అనేక మంది పంచిపెడుతూ ఉన్నారు. సరే, ఆ రోజుతో అంతటితో సమాచారం ముగిందా? ఆ తర్వాత సమాచారం, ఆ సంవత్సరము ఇప్పుడు సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా ఆ సమాచారం వ్యాపిస్తూ ఉంది. రుచి కలిగిన ద్రాక్షరసం. అలాగైతే మీరు మీ కుటుంబంలో రుచిగలవారుగా ఉన్నారా? మీ తల్లిదండ్రులకు మీరు రుచికరముగా ఉన్నారా? మీ సంఘ విశ్వాసులకు, సంఘ కాపరిగా రుచికరముగా మీరు మారాలి. ఆఫీసులో అధికారులకు రుచిగలవారుగా మీరు మారాలి కదా. సేవా జీవితంలో అలాగుండాలి. అది చాలా ముఖ్యం. అంటే ఫలము చాలా ముఖ్యం. ఫలము లేని క్రైస్తవ జీవితం ఒక క్రైస్తవ జీవితమే కాదు కదా. అలాగైతే ఇందులో చెప్పబడిన ఆ యొక్క పట్టిక, ఆ యొక్క ఆత్మ ఫలము ఎలాగంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం. ఇన్ని లిస్టులో ఇవన్నీ ఏమేమి మనలో ఉన్నాయి? ఒకవేళ లేకపోయినట్లయితే అప్పగించుకొని, ప్రభువా నాకు దయచేయండి ప్రభువా అని అడగండి. రాత్రికి రాత్రే ఈ ఫలములు రావు, 24 గంటల లోపు రావు. మీరు ఆశపడాలి, ఎదురు చూడాలి. అప్పుడు ప్రభు మీకు ఇస్తాడు. మిమ్మును బట్టి మీ కుటుంబంలో ఒక చెప్పశక్యము గాని సంతోషం. అందుకోసమే అభిషేకం, అందుకోసమే ఆత్మవశులై ప్రార్థించడం. సరేనా? అలాగైతే ప్రభువా ఈ కృపను మీరు నాకు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈ కృప మీరు పొందుకోవాలనే ఈ ఉదయం ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. కనుక అందరినీ ప్రేమించుటకు కృప ఇవ్వండి ప్రభువా. కొందరిని నేను క్షమించలేకపోతున్నాను, మర్చిపోలేకపోతున్నాను. పోరాడాలి, నిజమే, అది మనుష్య స్వభావం. అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు నీవు క్షమించగా మర్చిపోవడానికి అప్పగించుకొని ప్రార్థించు. నీ ద్వారా గొప్ప ఉజ్జీవం ప్రారంభమవుతుంది. యోసేపు తన సహోదరులను చూసి చెప్పాడు, మీరు నాకు కీడును కలుగచేశారు, దాన్ని గురించి దిగులు పడొద్దు అన్నారు. ఎందుకంటే యోసేపులో దేవుని ఆత్మ ఉంది. సరేనా? ఆ కృపను మనం అడుగుదాం, ప్రభు ఖచ్చితముగా ఇస్తాడు. ప్రార్థించుదామా? పరిశుద్ధమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసురాజా, ఈ కడవరి దినాలలో ప్రభువా, మనుషుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పబడిన దినాలలో మేముంటున్నాం. ప్రభువా, మీ బిడ్డలలో దైవికమైన ప్రేమ ఉండాలి. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమ 5:5లో చెప్పబడిందే. ఆ దైవికమైన ప్రేమ చేత మీ బిడ్డలను నింపండి. ఆత్మ ఫలముతో నింపి ఏలండయ్యా. ఓటమి జయముగా మార్చండి.
సమాధాన ప్రభు కుడి చేతిని పట్టుకొని ఈ దినమంతా నడిపించబోతున్నారు. కోట్ల స్తోత్రములు యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రభుకి స్తోత్రం. ఖచ్చితముగా చూడండి, ఒక మార్పు రాబోతుంది. దేవుని నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.